ఇదయా రాముడికున్న గుణం. రాముడంటే ఏమనుకుంటున్నావు? వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖిత. రాముడు ఎంత గొప్పవాడంటే తన రాజ్యంలో ఉండేటటువంటి వారికి ఏదైనా కష్టం కలిగితే తల్లి ఏడిచినట్టు ఏడుస్తూనే ఉంటాడు. తన రాజ్యంలో ఉన్న ప్రజలకి సుఖం కలిగితే తండ్రి ఆనందించినట్టు ఆనందిస్తాడన్నాడు. వీడి తల్లి ఏడిచినట్టు ఏడవడం ఏమిటి, తండ్రి ఆనందించినట్టు ఆనందించడం ఏమిటి? తల్లి ఏడవడం అంటే ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది పిల్లాడికి వచ్చిన కష్టానికి. పితేవ పరితుష్యతి. తండ్రి తాను సుఖపడాలని కోట, తన కొడుకు సుఖపడితే చాలట తాను సుఖపడినట్టు ఫీల్ అవుతాడు. వాడు వాలంటరీ రిటైర్మెంట్ పట్టేస్తాడు, ఉన్న ఫ్లాట్ అమ్మేస్తాడు, కొడుక్కి వీసా తీసుకొస్తాడు, అమెరికా పంపించేస్తాడు. అమెరికా వెళ్ళిపోయినటువంటి కొడుకు 2 సంవత్సరాలైనా వెనక్కి రాకుండా, నాన్నగారు చాలా మంచి ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ మీద ప్రమోషన్, ఇప్పుడు 10 రోజులు సెలవు పెట్టానంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ పోతుంది, నేను రావట్లేదు. నాకో కారు, మా ఆవిడకో కారు, 2 కార్లు కొనుక్కొని బ్రహ్మాండమైన ఫ్లాట్ కొనుక్కున్నానండి. ఏసీ కార్ లో ఎండలో వెడుతూ మీకు ఉత్తరం రాశాను, వెనక సీట్ లో కూర్చుని మీరు సంతోషించవలసింది అని కార్డు రాస్తే రోహిణీ కార్పిలో ఈ ఉత్తరం వాడి ఇంటికి వస్తే పెంకుటింట్లో ఉన్న తండ్రి ఈ కార్డు అట్టుకుని నెత్తి మీద ఆచ్ఛాదనం వేసుకుని ఎదురింట్లో పడుకున్న వాళ్ళని నిద్రలేపి కార్డు చూపించి సంతోషపడిపోతాడు. ఈయన ఎక్కాడా ఏమైనా కారు, ఈయనకెందుకు సంతోషం, ఈయన ఎక్కక్కర్లా, తన పొడికి ఎక్కితే చాలు ఈయన సంతోషపడిపోతాడు. ఇదేవ పరితుష్యతి. ఇది తండ్రికి ఒక్కడిగా ఉంటుంది ఈ లక్షణం. ఈ 2 రాముడిలో ఉన్నాయా? వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. అందుకని అటువంటి వాడు రాముడు కనుక మాకు రాముడు యువరాజుగా కావాలన్నారు.